మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా హైకమాండ్ పై ఆగ్రహంతో ఉన్నారా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు తర్వాత జరుగుతున్న వరుస పరిణామాలతో రోజా తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన కొంతమంది పెద్ద మనుషులే నగరి నియోజకవర్గంలో రాజకీయంగా తన ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారని రోజా ఆరోపిస్తున్నారు. ఇటీవల డిసెంబర్ 11న జరిగిన ఎంపీపీ బై ఎలక్షన్ లో విజయపురం, నింద్ర మండలాలు టీడీపీకి దక్కాయి. అయితే దీని వెనుక పార్టీలోనే కుట్ర జరిగిందని రోజా చెబుతున్నారు. శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి సహా పలువురు నేతలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారంటూ రోజా ఫైర్ అవుతున్నారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలోని పెద్ద నాయకులే కుట్ర చేస్తున్నారనేది రోజా ప్రధాన ఆరోపణ. నగరిలో తనను ఓడించడం ద్వారా వైసీపీకి రాజకీయంగా సొంత పార్టీ నేతలే నష్టం చేస్తున్నారంటూ రోజా మరోవైపు కొంతమంది పెద్ద మనుషులు జగన్ వద్ద పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నట్టు రోజా ఆరోపిస్తున్నారు. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే వారి విషయంలో తాడేపల్లి ఆఫీసులోని పార్టీ పెద్దలు సైలెంట్ గా ఉండడాన్ని రోజా జీర్ణించుకోలేకపోతున్నారు. నింద్ర, విజయపురం ఎంపీపీ స్థానాలు టీడీపీకి దక్కడం వెనుక కొంతమంది పార్టీ పెద్దల వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ హైకమాండ్ తీరుపై రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె వైసీపీకి ఏ క్షణమైనా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె తమిళనాడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తారని, విజయ్కు చెందిన కొత్త పార్టీలో ఆమె చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.